శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ అర్జునుడి జయత్రయాత్ర అయిపోయిన తర్వాత భీముడి యొక్క జయత్రయాత్ర కూడా చెప్పుకున్న తర్వాత సహదేవుడి యొక్క జయత్రయాత్ర చెప్పుకుంటున్నాం. వ్యాసుని యొక్క ఆజ్ఞానుసారము యుధిష్ఠిరుడి యొక్క అనుమతి తీసుకుని సహదేవుడు సైన్యంతో కలిసినటువంటి వాడే దక్షిణ దిక్కును జయించడం కోసం వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి వాడే ఆయన వెడుతూ అలా నీరుడి యొక్క రాజ్యానికి వచ్చాడు. అక్కడ అతనికి కొద్దిగా ప్రతిఘటన ఎదురైంది. ఆ నీరుడి రాజ్యాన్ని అగ్నిదేవుడు రక్షిస్తున్నాడు. ఆ నీరుడి యొక్క పుత్రిక అయినటువంటి సుదర్శనని కామించినటువంటి అతన్ని ఆ రాజు ద్వారా పొందినటువంటి వాడై ఆయనకి వరమిచ్చినటువంటి వాడయి ఆ రాజ్యంలో తన సేనని ఎవరు జయించలేని విధంగా ఆ అగ్ని దగ్గర నుంచి వరం పొందాడు నీరుడు. దానివల్ల ఆ నీరుడి యొక్క రాజ్యం మీదకి ఎవరైనా దండయాత్ర చేసినా వాళ్ళ యొక్క సైన్యం అంతా అగ్నికి ఆహుతి అయిపోతుంది. అట్లాగే సహదేవుడి యొక్క సైన్యం అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోవడం చూసి ఇదేంటి, యజ్ఞాన్ని రక్షించవలసినటువంటి వాడు ఎవరు? అగ్నిముఖంగా కదా యజ్ఞమంతా జరిగేటువంటిది. అటువంటిది మా అన్నగారైనటువంటి ధర్మరాజు సంకల్పించినటువంటి రాజసయాగానికి ఈ అగ్ని విఘ్నాన్ని కలిగిస్తున్నాడు ఏమిటి అనేటువంటి అనుమానం వచ్చినటువంటి వాడై వెంటనే సహదేవుడు అక్కడ ఆ అగ్నిని స్తుతించాడు. ఆ ఆగ్నేయ మంత్రాలతోటి ఆ అగ్నిని చాలా స్తుతించాడు. మహానుభావ, ఇది అగ్ని యజ్ఞం కోసం నేను ఈ జయత్రయాత్ర చేస్తుంటే దానికే నువ్వు విఘ్నాన్ని కలిగించబోతున్నావు అని చెబితే అప్పుడు వెంటనే అగ్ని ప్రత్యక్షమయ్యి మహానుభావ, నీ యొక్క ఉద్దేశం తెలుసు, నీ అన్నైనటువంటి ధర్మరాజు చేసేటువంటి యాగము నాకు తెలుసు, అయితే నిన్ను పరీక్షించడం కోసమని ఇట్లా నేను చేశాను అని చెప్పి వెంటనే ఆ నీరుడి యొక్క సంతతి రాజ్య పరిపాలన చేసేంత వరకు కూడా నేను ఈ రాజ్యాన్ని రక్షిస్తూ ఉంటాను అని అతనికి వరమిచ్చిన కారణంగా ఇలా చేస్తున్నానయ్యా అని చెప్పి తాను పక్కకి తప్పుకుంటే అప్పుడు నీరుడు వచ్చి వెంటనే అగ్ని యొక్క ఆదేశానుసారము ఈ సహదేవుణ్ణి అర్చించినటువంటి వాడై అతనికి తన యొక్క స్వాధీనతను ప్రకటించి అనేకములైనటువంటి రత్నరాశుల్ని కానుకగా ఇచ్చి అతన్ని సత్కరించాడు. అతడి యొక్క సత్కారము పొందినటువంటి వాడై ముందరికి సాగి ఆయన అక్కడ అనేక మందిని జయించి అలా ముందరికి వెళుతున్నాడు. సురాష్ట్ర విషయస్థశ్చ ప్రేషయామాస రుక్మిణే రాజ్ఞే భోజకటస్థాయ మహామాత్రాయ ధీమతే భీష్మకాయ సధర్మాత్మా సాక్షాత్ ఇంద్రసఖాయ వై సచాస్య ప్రతిజగ్రాహ ససుత శాసనం తదా ప్రీతిపూర్వం మహారాజా వాసుదేవమవేక్ష తతస్స రత్నాన్యాదాయ పునఃప్రాయాద్యుతాంబది. సురాష్ట్రంలో ధర్మాత్ముడైనటువంటి సహదేవుడు భోజకటక నివాసైనటువంటి రుక్మికి, విశాల రాజ్యాధిపతి బుద్ధిమంతుడు ఇంద్రసకుడైనటువంటి భీష్మకుడికి సమీపానికి కూడా దూతను పంపించాడు. ఆ భీష్మకుడు వసుదేవసుతుడైనటువంటి శ్రీకృష్ణుని దృష్టిలో ఉంచుకుని కుమారులతో సహా వచ్చి సహదేవుడి యొక్క మాటను మన్నించాడు. తర్వాత యోధాగ్రేసుడైనటువంటి సహదేవుడు అతని నుంచి అనేకములైనటువంటి రత్నాలని కానుకలుగా తీసుకుని ముందరికి సాగేట. తత సోర్పారకం చైవ తాళాకటమధాపి చ వశే చక్రే మహాతేజ దండకాంశ మహాబల సాగరద్వీపవాసాంశాన్ నృపతీన్ మ్లేచ్ఛయో నిజాన్ నిషాదాన్ పురుషాదాంశ కర్ణ ప్రావరణాద్వపి. మహాతేజస్సు అయినటువంటి బలశాలైనటువంటి సహదేవుడు శూర్పారక దేశాన్ని, తారాకట దేశాన్ని జయించేట. దండకారణ్యంలోకి వెళ్ళి ఆ దండకారణ్యాన్ని కూడా తన వశంలోకి తెచ్చుకున్నట్ట. సముద్ర ద్వీప వాసులను, మ్లేచ్ఛరాజులను, నిషాదులను, కర్ణప్రావరణాదులను కూడా గెలిచేట. ఏచ కాలముఖానామ నర రాక్షసయోనయ. కాలముఖులను ప్రసిద్ధి చెందినటువంటి మనుష్య రాక్షస సంయోగం చేత పుట్టినటువంటి వాళ్ళ మీద కూడా విజయం సాధించట. కృష్ణం కోలగిరిం చైవ సురభీపత్తనం తథా ద్వీపం తామ్రాహ్వయం చైవ పర్వతం రామకం తథా తిమింగిలం చ సంనృపం వశే కృత్వా మహామతి ఏకపాదాంశ పురుషాన్ కేరళాన్ వనవాసినః నగరీం సంజయంతీం చ పాఖండం కరహాటకం దూతైరైవ వసే చక్రే కరంచైనాన్ అదాపయత్. సమస్త కోలగిరి
సురభీపతనం, తామ్రద్వీపం, రామకపర్వతం, తిమింగలరాజుని సహదేవుడు జయించేట. జయించిన తర్వాత ఒంటికాలి పురుషులు ఉన్నట్టు కొంతమంది వాళ్ళని, అలాగే కేరళుల్ని, వనవాసుల్ని, సంజయంతి నగరాన్ని, పాఖండాన్ని, కరహాటకాన్ని మొదలైన దేశాలని కూడా దూతల ద్వారానే ఓడించేట. ఈయనే వెళ్ళకంట. వాళ్ళకి పన్నంతా నిర్ణయించి వాళ్ళందరూ అంగీకరించిన తర్వాత తన అధీనంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని వదిలివేసేట. పాండ్యాంశ ద్రవిడాంశైవ సహితాంశోండ్ర కేరళై ఆంధ్రాస్తాళవనాంశైవ కళింగాన్ ఉష్ట్రకర్ణికాన్ అటవీంచ పురీం రమ్యాం యవనానాం పురం దధా దూతైరేవ వశే చక్రే కరంచైనాన్ అదాపయత్. అలాగే పాండ్య, ద్రవిడ, ఉండ్ర, కేరళ, ఆంధ్ర, తాళవన, కళింగ, ఉష్ట్రకర్ణిక, అటవీపుర, యవన నగరం అనేటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా దూతల ద్వారా లొంగదీసుకుని వాళ్ళకు కూడా కప్పని నిర్ణయం చేసేట. సముద్ర తీరమాసాద్య నివిశత్ పాండునందన సహదేవస్తతో రాజన్ మంత్రిభి సహ భారత సంప్రసార్య మహాబాహు సచివైర్బుద్ధిమత్తరై. అలాగే సముద్ర తీరానికి వచ్చి సహదేవుడు సేనా శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ కొంతకాలం మేధావులైనటువంటి మంత్రులతో కలిసి సహదేవుడు జరగవలసినటువంటి పనులన్నీ కూడా ఒకసారి చర్చించుకున్నాడు. అనుమాన్య సతామ్రాజన్ సహదేవ స్వరాన్విత చింతయామాస రాజేంద్ర భ్రాతుపుత్రం ఘటోత్కజం. వాళ్ళందరి అభిప్రాయాన్ని గౌరవించి వెంటనే తన అన్నగారైన కుమారుడైనటువంటి, అంటే ఏంటి, సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ దక్షిణ దేశంలో లంక ఉన్నది. ఆ లంకను జయించాలి, ఈ సముద్రాన్ని దాటాలి. అందుకని వెంటనే తన అన్నగారి కుమారుడైనటువంటి భీమసేనుడి కుమారుడైన ఘటోత్కజుడిని మనసులో తలిచేట. తలిచినటువంటి వాడు తతశ్చింతిత మాత్రేతు రాక్షస ప్రత్యదృశ్యత దీర్ఘో మహాకాయ సర్వాభరణ భూషిత. అలా ఎప్పుడైతే తలచాడో వెంటనే అద్భుతమైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి వాడు, విశాలమైనటువంటి కళేబరం కలిగినటువంటి వాడు, సర్వాలంకార శోభితుడైనటువంటి ఘటోత్కజుడు ప్రత్యక్షమయ్యట. నీలధీమూత సంకాస తప్త కాంచన కుండల విచిత్ర హారకేయూర కింకిణీ మణిభూషిత. ఎలా ఉన్నాడయ్యా అంటే నీలమేఘం రంగులో ఉన్నట్టు. అతను చెవులకి మెరిసేటువంటి బంగారు కొండలాలు ఉన్నాయట, విచిత్రమైనటువంటి హారాలు వేసుకున్నట్ట, భుజాభరణాలు కలిగి ఉన్నట్ట, నడుం దగ్గర చిరుగంటల మణులన్నీ ఉన్నాయట, ఇల్లాగా గొప్ప అలంకారాలతో ఉన్నట్ట. హేమమాలి మహాదంష్ట కిరీటి కుక్షిబంధన తామ్రకేశో హరిశ్మిశ్రు భీమాక్ష కనకాంగద. బంగారు మాలలన్నీ కూడా మెడలో మెరుస్తున్నాయట. పెద్ద పెద్ద కోరలు, అందమైనటువంటి కిరీటము, కుక్షిబంధనం ధరించాడు. ఎర్రటి జుట్టు, భయంకరమైన కళ్ళు, నల్లని గడ్డము, బంగారు భుజాభరణాలు కలిగి ఉన్నట్ట. రక్తచందన దిగ్ధాంగ సూక్ష్మాంబర దరోబలి జవేన సయయౌ తత్ర చాలయన్ నివమేదిని. ఎర్ర చందనం పూసుకున్నటువంటి శరీరం మీద చక్కటి వస్త్రాలను ధరించినటువంటి బలవంతుడైనటువంటి ఘటోత్కజుడు తన వేగంతో భూమిని కంపింపజేస్తూ అక్కడికి వచ్చాట. తతో దృష్ట్వా జనారాజన్నాయాంతం పర్వతోపమం భయాది దుద్రుభు సర్వే సింహా క్షుద్ర మృగాయధా. ఓ సింహం వస్తే మిగిలినటువంటి మృగాలన్నీ కూడా పటాపంచలైపోయి పారిపోతాయో అలా ఒక్కసారిగా ఘటోత్కజుడు, అటువంటి పర్వతాకారం కలిగినటువంటి ఘటోత్కజుడు అక్కడికి వచ్చేటప్పటికీ ఆ జనులందరూ, అక్కడ ఉండేటువంటి సైన్యము, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయంతో తలోదిక్కుకి పరుగులు తీసేట. ఆససాదచ మాద్రేయం పులస్త్యం రావణో యథా అభివాద్య తతో రాజన్ సహదేవం ఘటోత్కజ ప్రహ్వకృతాంజలిస్తస్థౌ కింకార్యమిది చాబ్రవీత్. ఆ రావణుడు పులస్త్య బ్రహ్మం చేరినట్టుగా ఘటోత్కజుడు సహదేవుడి యొక్క సమీపానికి వచ్చేట. వచ్చి ఆ సహదేవుడి పాదాలకి నమస్కారం చేసేట. సహదేవుని ఎదుట వినయభావంతో ఉండి చేతులు జోడించి, మహాప్రభు నేనేం చేయాలి, నన్ను స్మరించారు, నాకు ఏమిటి మీ ఆజ్ఞ అని అడిగేట. అడిగే తమ్మేరు శిఖరాకారం ఆగతం పాండునందన సంపరిష్వజ్య బాహుభ్యాం మూర్ధ్యోపాఘ్రాయ చాసకృత్ పూజయిత్వా సహామాత్య ప్రీతో వాక్యము వాచ. ఒక్కసారి అలా తలచిన మాత్రం చేతే వెంటనే అక్కడికి వచ్చి ఎంతో వినయంతో నిలబడినటువంటి ఆ ఘటోత్కజుడిని చూసి ఆ సహదేవుడు చాలా ఆనందపడ్డట. చేతులు రెండు జాచి అతన్ని కౌగిలించుకుని శిరస్సుని ముద్దు పెట్టి స్వాగత సత్కారాలతో సన్మానించి మంత్రులతో కూడి సహదేవుడు మిక్కిలి ప్రసన్నుడై ఆ ఘటోత్కజుడితో ఈ విధంగా మాట్లాడేట. గచ్చ లంకాపురీం వత్స ఖరార్థం మమ శాసన తత్ర దృష్ట్వా మహాత్మానం రాక్షసేంద్రం విభీషణం రత్నాని రాజసూయార్థం వివిధాని బహూని చ ఉపాదాయత సర్వాణి ప్రత్యాగచ్చ మహాబల. అప్పుడు చెప్పేట సహదేవుడు, వత్స ఘటోత్కజ, లంకా నగరానికి వెళ్ళాలయ్యా నువ్వు.
ఇలాగ యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేస్తున్నాడు. అందువలన అందరినీ కూడా తన స్వాధీనానికి తీసుకొచ్చి సమ్రాట్ అవ్వాల్సినటువంటి చక్రవర్తి అవ్వాలి ఆ యుధిష్ఠిరుడు. అప్పుడే రాజసూయ యాగం చేయగలడు. అందువలన నువ్వు లంకా నగరానికి వెళ్ళి ఆ లంకా నగరపు రాజు అయినటువంటి విభీషణుడు, రాక్షస రాజు అయినటువంటి విభూషణుడిని కలిసి రాజసూయ యాగానికే వివిధమైనటువంటి రత్నాలన్నింటినీ కూడా గ్రహించి కరగ్రహణానికి అతన్ని కూడా మన స్వాధీనంలో ఉండేటట్టుగా ఉండవలసిందని చెబుతూ వెంటనే శీఘ్రంగా తిరిగి రావాలయా, అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాం అన్నాడు. నచే దేవం వదే పుత్ర సమర్థమిదముత్తరం విష్ణోర్భుజబలం వీక్ష రాజసూయ అధారభత్ కౌంతేయో భ్రాతృభిస్సార్థం సర్వం జానీహి సాంప్రతం స్వస్థితేస్తు గమిష్యామి సర్వం వైశ్రవణాలుజా హిత్యుక్త్వా శీఘ్రమాగచ్చామా భూత్కాలస్య పర్యయః. ఒకవేళ నీకు అతడు రత్నాలు ఇవ్వకపోతే, అంటే నీ కరగ్రహణానికి ఒప్పుకోకపోతే కనుక నీ శక్తిని ప్రదర్శిస్తూ చెప్పు. కుంతీ కుమారులో జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుడి యొక్క బాహువీర్య సహాయంతో సోదరులతో కూడి రాజసూయ యాగం చేసి సంకల్పించాడయ్యా, అన్నింటినీ నీవు తెలిసి నడుచుకో, నీకు అప్పుడు శుభం కలుగుతుంది అని చెప్పు. లేకపోతే కనుక అలా అంగీకరిస్తేనే నేను తిరిగి పెడతాను అని పలికి ఆలస్యం చేయకుండా మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాలి అని సహదేవుడు ఘటోత్కచుడిని ఆజ్ఞాపించేటప్పటికీ పాండవేనైవ ముక్తస్తు ముదా యుక్తో ఘటోత్కజ తథేచ్యుక్త్వా మహారాజా ప్రతస్థే దక్షిణాం దిశం. ఆ సహదేవుడి యొక్క మాటలు విన్నాడు ఘటోత్కజుడు, చాలా సంతోషం పొందాడు. వెంటనే అలాగేనయ్యా నీ ఆజ్ఞ శిరసావహిస్తాను అని దక్షిణ దిక్కుకి బయలుదేరేట. అయ్యో ప్రదక్షిణం కృత్వా సహదేవం ఘటోత్కజ. ఆ సహదేవుడికి ప్రదక్షిణం చేసి వెంటనే దక్షిణ దిక్కుకి బయలుదేరేట. తత కచ్చగతో ధీమాన్ దూతం మాద్రీవతీ సుత ప్రేషయామ సహైడింబం పౌలస్యాయ మహాత్మనే విభీషణాయ ధర్మాత్మా ప్రీతిపూర్వమరిందమ. ఈ విధంగా సముద్ర తీరానికి చేరినటువంటి బుద్ధిమంతుడైనటువంటి శత్రుతాపకుడైనటువంటి సహదేవుడు విభీషణుడి సమీపానికి తన దూతగా ఘటోత్కచుడిని పంపెట్ట. లంకామభిముఖో రాజన్ సముద్రం అవలోకయత్ కూర్మగ్రాహ జుషాకీర్ణం నక్రైర్మేనైస్తథాకులం శుక్తిభ్రాతై సమాకీర్ణం శంఖానాం నిచయాకులం. ఆ లంకా నగరానికి వెళుతూ ఘటోత్కచుడు సముద్రం వైపు చూసేట. ఆ సముద్రం అంతా ఎలా ఉందయ్యా అంటే తాబేళ్లు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు, తిమింగలాలు మొదలైనటువంటి జలజంతువులతోటి, ముత్యపు చిప్పలతోటి, శంఖాలతోటి నిండి ఉందిట ఆ సముద్రం. సదృష్ట్వా రామసేతుం చ చింతయన్ రామ విక్రమం ప్రణమ్య తమతిక్రమ్య యామ్యాం వేళామలోకేత్. ఆ శ్రీరాముడి చేత నిర్మింపబడినటువంటి సేతువుని చూసి దానికి నమస్కారం చేసేట. రామ పరాక్రమాన్ని మనసులో తలుచుకున్నట్ట. దాన్ని దాటి దక్షిణ దిక్కుకి దృష్టి సారించేట ఆ ఘటోత్కచుడు. గత్వా పారం సముద్రస్య దక్షిణం స ఘటోత్కచ దదర్శ లంకాం రాజేంద్రానాక పృష్ఠోపమాం శుభాం. ఆ దక్షిణపు బొడ్డును చేరేడు ఘటోత్కచుడు లంకానగరాన్ని చూశాడు. అది స్వర్గంతో సమానంగా స్వర్ణమయమైనటువంటి లంక ప్రకాశిస్తూ ఉందిట. ప్రాకారేణ ఆవృతాం రమ్యాం శుభద్వారైశ్చ శోభితాం ప్రాసాదైర్బహుబల బహుసాహస్రై శ్వేతరక్తైశ్చ సంకులాం. 4 వైపులా ప్రాకారాలు ఉన్నాయట. సుందరమైనటువంటి శుభద్వారాలతో ప్రకాశిస్తుంట. వేల కొలది తెల్లని ఎర్రని మేడలతోటి నిండి ఉందిట. తాపనీయ గవాక్షీణ ముక్తా జాలాంతరేణ చ హైమరాజత జాలేన దాంత జాలయస శోభితం. అక్కడ కిటికీలకన్నిటికీ కూడా బంగారం తాపడం చేశారట. ముత్యాల జాలలు వేలాడదీశారట. గవాక్షాలన్నీ కూడా బంగారం, వెండి, ఏనుగు దంతాలతో అలంకరింపబడి ఉన్నాయట. హన్య గోపుర సంబాధాం రుక్మ తోరణ సంకులం దివ్య దుంది నిర్హాదాం ఉద్యానవన శోభితాం. మేడలు, గోపురాలతో ఆ నగర శోభ ఇలా ఉంది అని చెప్పలేమట. అంత అద్భుతంగా ఉందిట. బంగారు తోరణ ద్వారాలు నిర్మించారట. దివ్య దుందుబులు గంభీరంగా మోగసాయట. ఉద్యానవనాలు నగర శోభనంతటినీ కూడా ద్విగుణీకృతం చేస్తున్నాయట. పుష్పగంధైశ్చ సంకీర్ణాం రమణీయ మహాబధాం నానారత్నైశ్చ సంపూర్ణాం ఇంద్రస్యేవామరావతిం. 4 వైపులా పుష్ప సుగంధం అంతా నిండి ఉందిట. విశాలమైనటువంటి మార్గాలు అంత పేర్చినట్టుగా ఉన్నాయట. నానా రత్నాలతో నిండి ఇంద్రుని యొక్క అమరావతి ఎట్లాగైతే
ఎలాగైతే శోభాయమానంగా ఉంటుందో అలా ఉందిట లంకాపురి. అటువంటి లంకాపురిలోకి వివేశస పురీం లంకాం రాక్షసైశ్చ నిషేవితాం దదర్శ రాక్షస వ్రాతాన్ శూలప్రాసధరాన్ బహూన్. ఆ ఘటోత్కచుడు రాక్షస సేవితమైనటువంటి లంకలో ప్రవేశించి శూలధారులు భల్లధారులు అయినటువంటి రాక్షసుల్ని చాలామందిని చూసేట. నానావేషధరాన్ దక్షాన్ నారీశ్చ ప్రియదర్శనా దివ్యమాల్యాంబరధరా దివ్యాభరణభూషితా. వాళ్ళందరూ అనేకములైన వేషాలు ధరించారట. యుద్ధంలో మంచి నిపుణులైనటువంటి వాళ్ళు, అందగత్తలైనటువంటి స్త్రీలు ఉన్నారట. దివ్య మాలలన్నీ కూడా ధరించారట. దివ్యమైన వస్త్రాలు ధరించారట. దివ్య హారాలు ధరించారట. ఆభరణాలతో శోభిస్తున్నట్టు వాళ్ళందరూ. మత రక్తాంతనైనా పీనశ్రూణి పయోధరా భైమసేనిం తతో దృష్ట్వా హృష్టాస్తే విస్మయం గతా. మద్యపానం చేత వాళ్ళ యొక్క కళ్ళన్నీ కూడా ఎర్రబడ్డాయట. బలసినటువంటి నితంబ వక్షస్థలం కలిగి ఉన్నట్ట. ఘటోత్కచుడిని చూచి వాళ్ళందరూ ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కూడా పొందారట. ఆ ససాద గృహం రాజ్ఞ ఇంద్రస్య సదనోపమం సద్వారపాలమాసాధ్య వాక్యమేతదువాచ. ఆ ఘటోత్కచుడు ఇంద్రభవన సమానమైనటువంటి విభీషణుడి యొక్క గృహానికి వెళ్ళేట. వెళ్ళి ఆ ద్వారపాలకుడితో ఈ విధంగా చెప్పేట. కురూణాం వృషభో రాజా పాండుర్నామ మహాబల కనీయాం సస్య దాయాద సహదేవ ఇది శృత. కురుశ్రేష్ఠుడు బలశాలైనటువంటి పాండు రాజు ఉన్నాడయ్యా. అతడి కుమారుల్లో చిన్నవాడైనటువంటి సహదేవుడు చాలా ప్రసిద్ధమైనటువంటి వాడు. కృష్ణమిత్రస్య గురోః రాజసూయాభ్యముజ్యత తేనాహం ప్రేషితో దూత కరార్థం కౌరవస్య చ. అతడు కృష్ణుడికి మిత్రుడు, తనకు అన్నగారైనటువంటి ధర్మరాజు రాజసూయాగానికై ఇతడు దీక్షాపరుడై అంటే నడుం బిగించి నన్ను జైత్రయాత్ర చేస్తూ ఇక్కడికి నన్ను నీ దగ్గరికి కప్పం కోసమని దూతగా పంపాడయ్యా. ద్రష్టుమిచ్చామి పౌలస్యంతం క్షిప్రమ్మా నివేదయ. అందువల్ల విభీషణుని దర్శించాలని నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి శీఘ్రంగా పోయి ఈ విషయాలన్నీ విభీషణుడికి చెప్పి నన్ను ఆ విభీషణుడి యొక్క దర్శనం చేసేటట్టుగా చేయవయ్యా అని ద్వారపాలకుడికి చెప్పేట. తస్య తద్వచనం శ్రుత్వా ద్వారపాలో మహీపతే తథేచ్చుక్వా వివేశాదా భవనం సన్వేదక. వెంటనే అతని మాటలన్నీ విన్నాడు ద్వారపాలకుడు. అలాగే అని చెప్పాడు. ఆ మాటలన్నీ విభీషణుడికి తెలియజేయడం కోసం భవనంలో ప్రవేశించాడు. సాంజలి సమాచష్ట సర్వాం దూతగిరం తదా ద్వారపాల వచ శ్రుత్వా రాక్షేంద్రో విభీషణ ఉవాచ వాక్యం ధర్మాత్మా సమీపే మే ప్రవిశ్యతాం. అంజలి ఘటించి దూత వెళ్ళినటువంటి వాడు ఆ ఘటోత్కచుడు ఏం చెప్పమన్నాడో అవన్నీ సవిస్తరంగా విభీషణుడికి చెప్పాడు. అతని మాటలు విన్నాడు విభీషణుడు. ఆ దూతను వెంటనే నా సమీపంలో ప్రవేశపెట్టు అని చెప్పాడు. అందువలన ఏవముక్తస్తు రాజేంద్ర ధర్మజ్ఞేన మహాత్మన అత నిష్కమ్య సంభ్రాంత ద్వాస్తో హైడంబమ బ్రవీత్. ఆ దూత కూడా ఆ ద్వారపాలకుడు ఆ విభీషణుడి యొక్క మాటలు విన్నాడు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఘటోత్కచుడితో ఈ విధంగా చెబుతున్నాడు. ఏ హి దూతం నృపం ద్రష్టం క్షిప్రం ప్రవిశ స్వయం ద్వారపాల వచ శ్రుత్వా ప్రవివేశ ఘటోత్కచ. ఓ దూత రావయ్యా, నిన్ను వెంటనే రమ్మని చెప్పాడు మా రాజుగారు, అందువల్ల శీఘ్రంగా ప్రవేశించు అని ఆ ద్వారపాలకుడి యొక్క మాటలు విని ఘటోత్కచుడు విభీషణుడి యొక్క మందిరంలో ప్రవేశించాడు. స ప్రవిశ్య దదర్శాధ రాక్షసేంద్రస్య మందిరం తతః కైలాస సంకాసం తప్త కాంచన తోరణం. అతడు లోపలికి ప్రవేశించాడు. రాక్షసరాజు అయినటువంటి విభీషణుడి యొక్క భవనాన్నంతా చూసేట. అది ఎలా ఉందయ్యా అంటే బంగారుమయమైనటువంటి తోరణాలు కలిగి కైలాస పర్వతంలా ప్రకాశిస్తూ అత్యద్భుతంగా ఉందిట. అటువంటి ఆ మందిరంలోకి వెళ్ళాడు. ప్రాకారేణ పరిక్షిప్తం గోపురైశ్చాపి శోభితం హర్మ్య ప్రాసాద సంబాధం నానారత్న సమన్వితం. నాలుగు వైపులా ప్రాకారాలు ఉన్నాయట. అనేకములైన గోపురాలు ఉన్నాయట. మేడలు ప్రసాదాలతో అనేక రత్నాలు పదకబడి ఉన్నాయట. కాంచనై స్థాపనీయైశ్చ స్ఫాటికై రాజ్యతైరిపి వజ్ర వైడూర్య గర్భైశ్చ స్తంభైర్ దృష్టి మనోహరై నానాధ్వజ పతాకాభి సువర్ణాభి చిత్రితం. బంగారము, వెండి, స్ఫటికాలు, వజ్రాలు, వైడూర్యాలు పొదిగినటువంటి స్తంభాలు ఉన్నాయట. అవి చూస్తుంటేనే చాలా అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయట. అనేకములైనటువంటి పతాకాలు, ధ్వజాలు బంగారు రంగులో నుండి ప్రకాశిస్తున్నాయట. చిత్రమాల్యావృతం రమ్యం తప్త కాంచన వేదికం తాన్ దృష్ట్వా తత్ర సర్వాన్ సహ భైమసేనిర్మనోరమాన్ ప్రవిశన్నేవ హైడంబ శుశ్రావమురధస్వనం. చిత్ర విచిత్రమైనటువంటి మాలలు ఉన్నాయి. శుద్ధి చేసినటువంటి బంగారు వేదిక చాలా సుందరంగా కనిపిస్తోంది. ఆ సుందర విశేషాలన్నీ చూస్తూ
విభీషణుడి యొక్క భవనంలోకి ప్రవేశిస్తుండగానే ఘటోత్కచుడు శ్రావ్యమైనటువంటి మృదంగ ధ్వనిని విన్నట్ట. తంత్రీ గీత సమాకీర్ణం సమతాళమితాక్షరం దివ్యదుందుభి నిర్హాదం వాదిత్ర శతశంకులం. తీగల మీద గీతాలు ఆలపిస్తున్నట్ట, తాళానికి అనుగుణంగా అక్షరాలు ఉన్నాయట, అనేకములైన వేల కొద్ది వాద్యాలతో దివ్య దుందువులన్నీ కలిసి మోగుతున్నాయట. శ్రుత్వా మధురం శబ్దం ప్రీతిమాన్ అభవత్ తథా తతో విగాహ్య హైడింబః బహుకక్షాం మనోరమాం సదదర్శ మహాత్మానం ద్వాస్థేన భరతర్షభ తం విభీషణమాసీనం కాంచనే పరమాసనే. మనోహరమైనటువంటి ఆ చక్కటి ఆ వాద్యాన్ని, ఆ శబ్దాన్ని విన్నట్ట ఘటోత్కచుడు. మిక్కిలి సంతృప్తిని పొందాడు. సుందరమైనటువంటి కక్షలన్నీ కూడా దాటాడు. ద్వారపాలకుడితో కలిసి లోపలికి పెడుతున్నాడు. ఆ బంగారు సింహాసనం మీద ఆసీనుడైనటువంటి విభీషణుడిని చూశాడు. దివ్యే భాస్కర సంకాసే ముక్తామణి విభూషితే దివ్యాభరణ చిత్రాంగం దివ్య రూపధరం విభం. అతని సింహాసనం ఎలా ఉందయ్యా అంటే సూర్యునితో సమానంగా ప్రకాశిస్తోంట. అతని శరీరం దివ్యమైనటువంటి ఆభరణాలతో నిండి దివ్యంగా ప్రకాశిస్తోంట. దివ్య మాల్యాంబరధరం దివ్య గంధోక్షితం శుభం విభ్రాజమానం బపుషా సూర్య వైశ్వానర ప్రభం. అతడు ఆ విభీషణుడు దివ్యమైనటువంటి మాలలన్నీ, దివ్యమైనటువంటి వస్త్రాలు ధరించేట, దివ్య గంధం పూసుకున్నట్ట, పవిత్రమైనటువంటి శరీరంతో ప్రకాశిస్తున్నాడు. ఆ శరీర కాంతి దివ్యాభరణాలతో కలిసి సూర్యుని యొక్క ప్రకాశాన్ని మించి ఉందిట, అగ్ని యొక్క ప్రకాశాన్ని కూడా మించి ఉందిట. ఉపోపవిష్టం సచివై దేవైరివ శతకృతం యజ్ఞైర్మహారథైర్దివ్యై నారీభి ప్రియదర్శనై గేర్భిర్మంగళయుక్తాభి పూజ్యమానం యథావిధి. ఇంద్రుని సమీపంలో చాలామంది దేవతలు ఆసీనులై ఏ విధంగా అయితే ఉంటారో అలా విభీషణుడి సమీపంలో అనేక మంది మంత్రులందరూ కూడా ఆసీనులై ఉన్నట్ట. సౌందర్యవంతులైనటువంటి మహారథులైనటువంటి యక్షులు, సౌందర్యవతులైనటువంటి స్త్రీలతో కలిసి తమ శుభవచనాల ద్వారా విధిగా విభీషణుడిని పూజిస్తున్నట్ట. చామరే వ్యజనే చాగ్రే హేమదండే మహాధనే గృహీతే వరనారీభ్యాం ధూయమానే చ మూర్ధని. ఇద్దరు అందమైనటువంటి యువతులు బంగారు దండం కలిగినటువంటి వింజామరులు పుచ్చుకుని అతడికి అటువైపు ఇటువైపు వీస్తూ ఉన్నట్ట. అత్యుష్మంతం శ్రియాజుష్టం కుబేర వరుణోపమం ధర్మే చైవ స్థితం నిత్యం అద్భుతం రాక్షసేశ్వరం. ఆ రాక్షసరాజు అయినటువంటి విభీషణుడు కుబేరుడు వరుణుల యొక్క సంపదలతో తొలతోగుతూ అద్భుతంగా కనిపించట. అతని అవయవాల నుంచి దివ్యమైనటువంటి కాంతి వస్తుందట. అతడు ఎల్లప్పుడూ కూడా ధర్మపరాయణుడై రామభక్తుడై ఉంటాట. రామమిక్ష్వాకునాథం వై స్మరంతం మనసా సదా దృష్ట్వా ఘటోత్కచో రాజన్ భవందే తం కృతాంజలి. అతడు నిత్యము కూడా ఇక్ష్వాకు వంశ ప్రభు అయినటువంటి రాముణ్ణి తలుచుకుంటూ అతని నామాన్ని జపించుకుంటూ అతన్ని స్మరిస్తూ ఉంటాట. అతన్ని చూసి అంజలి ఘటించి ఘటోత్కచుడు నమస్కారం చేశాడు. ప్రహ్వస్థస్థౌ మహావీర్య శక్రం చిత్రరథో యథా తం దూతమాగతం దృష్ట్వా రాక్షసేంద్రో విభీషణ పూజయత్వా యథాన్యాయం సాంత్వపూర్వం వచో బ్రవీత్. ఆ మహాపరాక్రమవంతుడైనటువంటి చిత్రరథుడు ఇంద్రుడి దగ్గరికి వచ్చి వినమ్రుడైనట్టుగా ఘటోత్కచుడు విభీషణుడి దగ్గరికి వచ్చి వినమ్ర భావంతో నిలబడ్డాట. ఆ సహదేవుడి యొక్క దూతను చూసి విభీషణుడు సత్కారం చేసి స్వాగత సత్కారాలతో సాంత్వన వాక్యాలు పలికేట. విభీషణుడు ఘటోత్కచుడితో ఈ విధంగా చెబుతున్నాడు. కస్య వంశేతు సంజాత కరమిచ్చన్ మహీపతి తస్యానుజాన్ సమస్తాంశ్చ పురం దేశం చ తస్య వై స్వాంచకార్యం చ తత్సర్వం శ్రోతుమిచ్ఛామి తత్వతః విస్తరేణ మమ బ్రూహి సర్వానేతాన్ పృథక్ పృథక్. విభీషణుడు చెప్తున్నాడు, ఘటోత్కచ, నా నుంచి కప్పాన్ని కోరేటువంటి రాజు ఏ వంశానికి చెందినటువంటి వాడయ్యా? అతని తమ్ములెవరు? అతని యొక్క దేశం ఏమిటి? ప్రధాన నగరాలు ఏంటి? ఆ విషయాన్నంతా పూర్తిగా చెప్పబోయా, విస్తరంగా వినాలనుంది అని ఆ ప్రశ్నలన్నీ కూడా అడిగట. అడిగితే అప్పుడు ఏవముక్తస్తు హైడింబ పౌలస్యేన మహాత్మన కృతాంజలిరువాచాథ సాంత్వయన్ రాక్షాధిపం. ఈ విధంగా మహాత్ముడైనటువంటి విభీషణుడు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలన్నీ కూడా
జాగ్రత్తగా విన్నటువంటి వాడే ఘటోత్కచుడు అతడికి ఊరట కలిగిస్తూ ఈ విధంగా చెబుతున్నాడు. సోమస్య వంశే రాజాసీత్ పాండుర్నామ మహాబల పాండో పుత్రాశ్చ పంచాశన్ శక్రతుల్య పరాక్రమా తేషాం జ్యేష్ఠస్తు నామ్నా భూధర్మపుత్ర ఇది శ్రుత. ఆ ఘటోత్కచుడు చెబుతున్నాడు, చంద్రవంశానికి చెందిన మహాబలవంతుడైనటువంటి పాండు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడయ్యా. అతడికి ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి 5 పుత్రులు ఉన్నారు. వాళ్ళలో జ్యేష్ఠుడు ధర్మపుత్రుడు అనేటువంటి పేరుతో లోకంలో కీర్తి గడించాడు. అజాత శత్రు ధర్మాత్మ ధర్మో విగ్రహవానివా తతో యుధిష్ఠిరో రాజా ప్రాప్య రాజ్యమకారయత్ గంగాయా దక్షిణే తీరే నగరే నాగసాహ్వయే. అయితే అతన్ని అజాత శత్రువు అంటారు. అతడి మనస్సులో ఏ వ్యక్తి మీద కూడా శత్రుత్వం అనేది లేదు. అతన్ని అజాశత్రువుని అందరూ కూడా పిలుస్తూ ఉంటారు. అతడి మనస్సులో ఎప్పుడూ కూడా ధర్మమే నిండి ఉంటుంది. మూర్తీభవించినటువంటి ధర్మం ఏదైనా ఉంది అంటే అది అతడే. అతన్నే యుధిష్ఠిరుడు అంటారు. అటువంటి ఆ ధర్మరాజు తండ్రి నుంచి రాజ్యాన్ని పొంది పరిపాలిస్తున్నాడయ్యా. గంగానది దక్షిణ తీరాన హస్తినాపురం అనేటువంటిది అతని రాజధాని. తద్దత్వా ధృతరాష్ట్రాయ శక్రప్రస్థం యయో తతః భ్రాతృభిః సహ రాజేంద్ర శక్రప్రస్థే ప్రమోదితే. కొంతకాలానికి అతడు హస్తినాపురాన్ని ధృతరాష్ట్రుడికి అప్పగించి స్వయంగా సోదరుడితో సహా ఇంద్రప్రస్థానికి చేరాడయ్యా. అక్కడ వాళ్ళు ఆనందంతో మునిగిపోతున్నారు. గంగా యమునయోర్ మధ్య తావుభౌ నగరోత్తమౌ నిత్యం ధర్మే స్థితో రాజా శక్రప్రస్థే ప్రశాసతి. ఆ 2 నగరాలు కూడా గంగా యమునా నదుల మధ్య ఉన్నాయి. ధర్మపరాయణుడైనటువంటి యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థంలో ఉండి పరిపాలన చేస్తున్నాడు. తస్యానుజో మహాబాహు భీమసేనో మహాబల మహాతేజ మహావీర్య సింహతుల్య సపాండవ. ఆ ధర్మరాజు యొక్క సోదరుడే భీమసేనుడు ఉన్నాడయ్యా. అతడు గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు, సింహ సమాన పరాక్రమం కలిగినటువంటి వాడు, గొప్ప బాహుబలశాలి మహాబలవంతుడు. దశనాగ సహస్రాణం బలేతుల్య సపాండవ తస్యానుజో అర్జునో నామ మహావీర్య పరాక్రమ సుకుమారో మహాసత్వ లోకే వీర్యేణ విశ్రుత. అలాగే ఆ భీమసేనుడికి 1000 ఏనుగుల బలం ఉందయ్యా. అతడి తర్వాత వాడు అర్జునుడు, గొప్ప బలపరాక్రమం కలిగినటువంటి వాడు, సుకుమారుడు, ధైర్యశాలి. అతడి పరాక్రమం ప్రపంచంలో చాలా ప్రసిద్ధమైనటువంటిది. కార్తవీర్య సమోవీర్యే సాగర ప్రతిమోబలే జామదగ్ని సమోహ్యస్త్రే సంఖ్యే రామ సమోర్జున రూపే శక్ర సమపార్థ తేజస భాస్కరోపమ. ఆ అర్జునుడు పరాక్రమంలో కార్తవీర్యుడితో సమానమైనటువంటి వాడయ్యా. బలంలో సగరపుత్రులతో సాటి అయినటువంటి వాడు, అస్త్రవిద్యల్లో పరశురాముడు, యుద్ధంలో రాముడు, అందంలో ఇంద్రుడు, తేజస్సులో సూర్య సమానమైనటువంటి వాడయ్యా. దేవదానవ గంధర్వై పిశాచోరగ రాక్షసై మానుషైశ్చ సమస్తైశ్చ అజేయ ఫాల్గుణో రణే. దేవతలు కానీ, దానవులు కానీ, గంధర్వులు కానీ, పిశాచాలు కానీ, సర్పాలు కానీ, రాక్షసులు కానీ, మనుష్యులు కానీ అందరూ ఏకమే వచ్చిన యుద్ధంలో అర్జునుడిని జయించలేరు. తేన తత్ఖాండవం దావం తత్పితం జాత వేదసే తరసా దర్శయత్వా తం శక్రం దేవగణై సహ లబ్ధాన్యస్త్రాణి దివ్యాని తర్పయత్వాహుతాశనం. అతడు ఖాండవ వనాన్ని మండించి అగ్నికి ఆహుతులు చేసేయడయ్యా. దేవతల్లో సహా ఇంద్రుణ్ణి ఓడించినటువంటి అగ్నికి సంతృష్టి కలిగించి దివ్యమైనటువంటి అస్త్రాలన్నింటినీ కూడా పొందాడైనా. తేన లబ్ధ్వా మహారాజా దుర్లభ దేవతైరపి వాసుదేవస్య భగిని సుభద్రా నామ విశ్రుత. అంతేకాకుండా అతడు పూజ్యుడైనటువంటి వాసుదేవుని సోదరైనటువంటి సుభద్రను భార్యగా పొందాడయ్యా. ఆమె దేవతలకు కూడా పొందశక్యం కానటువంటిది. అటువంటి ఆమెను భార్యగా పొందాడు. అర్జునస్యానుజో రాజన్ నకులశ్చేతి విశ్రుత దర్శనీయతమో లోకే మూర్తిమానివ మన్మద. ఆ అర్జునుడి తమ్ముడు నకులుడు అని ప్రసిద్ధి పొందాడు. అతడు రూపుదాల్చినటువంటి మన్మధుడు అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు. తస్యానుజో మహాతేజా సహదేవ ఇది శ్రుత తేనాహం ప్రేషితో రాజన్ సహదేవేన మారిష. అతని తమ్ముడు గొప్ప తేజోవంతుడైనటువంటి సహదేవుడు అనేటువంటి వాడు ఉన్నాడయ్యా. ఆ సహదేవుడే నన్ను నీ వద్దకు దూతగా పంపాడయ్యా.
అహం ఘటోత్కజో నామ భీమసేన సుతో బలి మమ మాత మహాభాగ హిడింబా నామ రాక్షసి. నా పేరు ఘటోత్కజుడు, నేను బలశాలి అయినటువంటి భీముని కుమారుణ్ణయ్యా. నా తల్లి పూజనీయ అయినటువంటి హిడింబ అనేటువంటి రాక్షసి. పార్థానాం ఉపకారార్థం చరామి పృథివీమిమాం ఆసీత్ పృథివ్యా సర్వస్యాః మహీపాలో యుధిష్ఠిరః. పాండవుల యొక్క ఉపకారానికి నేను ఇక్కడ సంచరిస్తున్నాను. మహారాజు అయినటువంటి యుధిష్ఠిరుడు మొత్తం ఈ భూమండలానికి అంతటికీ కూడా రాజయ్యాడు. రాజసూయం క్రతుశ్రేష్టం ఆహర్తం ఉపచక్రమే సంధిదేశ చ సభ్రాతృన్ కరార్థం సర్వతో దిశం. క్రతుశ్రేష్టమైనటువంటి రాజసూయ యాగం చెయ్యాలని ధర్మరాజు సంకల్పం చేశాడు. అతడు తన సోదరులందరినీ కూడా కప్పం కోసం అన్ని దిక్కులకి పంపించాడు. అలా పంపించినటువంటి వాళ్ళలో వృష్టి వీరేణ సహిత సంధిదేశ అనుజాన్ నృప ఉదీజీం అర్జునస్తోర్ణం కరార్థం సముపాయయో. యాదవీరుడైనటువంటి శ్రీకృష్ణుడితో కలిసి ధర్మరాజు తన సోదరులందరినీ కూడా దిగ్విజయానికి ఆదేశించాడయ్యా. ఉత్తర దిక్కుకి అర్జునుడు శీఘ్రంగా కప్పం కోసం వెళ్ళాడు. వెళ్ళినటువంటి అర్జునుడు గత్వా శతసహస్రాణి యోజనాని మహాబలః జిత్వా సర్వాన్ నృపాన్ యుద్ధే హత్వా చ తరసావసి స్వర్గద్వారముపాగమ్య రత్నాన్యాదాయ వైభృసం. మహాబలుడైనటువంటి జితేంద్రుడైన అర్జునుడు 1,000 యోజనాలు ప్రయాణం చేసి రాజులందరినీ గెలిచి స్వర్గద్వారాన్ని చేరి రత్నాలందరినీ కూడా సంగ్రహించి ఆ వేగంగా మరలి వచ్చాడు. అశ్వాంశ వివిధాన్ దివ్యాన్ సర్వాన్ ఆదాయ ఫాల్గుణ ధనం బహువిధం రాజన్ ధర్మపుత్రాయ వైదరు. నానా విధాలైనటువంటి అనేకములైనటువంటి గుర్రాలని కానుగ్గా స్వీకరించాడు. రత్నరాశులన్నీ స్వీకరించి అర్జునుడు ధర్మరాజు కానుగ్గా ఇచ్చాడయ్యా. భీమసేనో హి రాజేంద్ర జిత్వాం ప్రాచీం దిశాంబలాత్ వశీకృత్వా మహీపాలాన్ పాండవాయ ధనం దదౌ. భీమసేనుడు కూడా తన బలంతో తూర్పు దిక్కునంతా వశపరుచుకుని రాజులందరినీ అణచివేసి ధర్మరాజుకు ధనాన్ని అప్పగించాడు. అలాగే దిశం ప్రతీచైం నకుల కరార్థం ప్రేయో తదా సహ దేవో దిశం యామ్యాం జిత్వా సర్వాన్ మహీక్షితి. పడమర దిక్కుకు నకులుడు కప్పానికి వెళ్ళాడు. సహదేవుడు దక్షిణ దిక్కుకు పోయి అందరినీ జయించాడు. ఇప్పుడు మాం సంధిదేశ రాజేంద్ర కరార్థమిహ సత్కృత పార్థానాం చరితంతుభ్యం సంభేక సముదాహుతం. ఓ రాజా, అతడు గొప్ప సత్కార భావంతో నన్ను మీ వద్దకు రాజ సంబంధమైనటువంటి కప్పానికి పంపించాడు. ఆ పాండవుల యొక్క చరిత్ర అంతా కూడా మీకు సంక్షేపంగా తెలియజేశాను. కాబట్టి తమవేక్ష మహారాజా ధర్మరాజం యుధిష్ఠిరం పావకం రాజసూయంచ భగవంతం హరిం బ్రహ్మం ఏతాన్ అవేక్ష ధర్మజ్ఞ కరం త్వం దాతుమర్హసి. అందువలన యుధిష్ఠిరుడైనటువంటి ఆ ధర్మరాజుని పవిత్రమైన రాజసూయాన్ని నడిపిస్తున్నటువంటి కృష్ణ భగవాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మరాజుకి కప్పాన్ని కట్టవలసిందిగా నిన్ను కోరుతున్నానయ్యా అని సంక్షిప్తంగా అతడు అడిగినటువంటి దానికి అంతా కూడా ఘటోత్కచుడు వివరంగా సమాధానం చెప్పాడని తెలియజేస్తూ